హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఎంతో జ్యూసీగా ఉండే కొబ్బరి లౌజ్ రెసిపీని ఎలాంటి పాకం పట్టకుండా 15 నిమిషాల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ మీడియం సైజ్ కొబ్బరికాయనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరికాయని ఇక్కడ నేను చూపించే విధంగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి. ముక్కలు సన్నగా కట్ చేసుకోండి, లేదంటే మిక్సీలో తిరగదండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మన మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోండి. ఈ విధంగా మిక్సీ వేసుకుంటే మన కొబ్బరి తురుము అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. చూసారా మన కొబ్బరి తురుము అనేది ఎంత చక్కగా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. లేదు మీ దగ్గర కొబ్బరి తురుము మీద ఉంటే అది దాంతో చేసుకోండి. ఇప్పుడు దీనికి ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ కానీ తీసుకోండి. నేను ఇక్కడ నిండా ఒక గ్లాస్ కొబ్బరి తురుము తీసుకున్నా. ఈ నిండా ఒక గ్లాస్ కొబ్బరి తురుముకి అర గ్లాస్ వరకు బెల్లం తీసుకుంటున్నా. మీకు కొంచెం తీపి తినే వాళ్ళైతే ఇంకో పావు గ్లాస్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలోకి ఈ బెల్లం యాడ్ చేసుకుని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసుకుని ఈ బెల్లాన్ని అంతా చక్కగా కరిగిపోయే వరకు కరిగించుకోవాలి. ఈ విధంగా మొత్తం బెల్లం అంతా కరిగిపోయి మనకి బెల్లం అంతా ఇలా నేను ఇక్కడ చూపించే విధంగా నురగొస్తూ పైకి పొంగు వస్తుంది. ఇలా 2-3 పొంగులు వచ్చే వరకు పొంగించుకోవాలి. అంతేగాని మనకి ఎలాంటి పాకం అయితే అవసరం లేదు. ఇక్కడ ఇలా పొంగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న కొబ్బరి తురుముని దీనిలోకి యాడ్ చేసేసుకుని మొత్తం బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడే వరకు చక్కగా ఈ కొబ్బరిని అంతా ఉడికించుకోండి. ఈ బెల్లం పాకంలో ఇలా మొత్తం దగ్గర పడిపోయింది చూసారా. ఇలా ఇది ఎక్కువ టైం అయితే పట్టదు, మీకు 2 నిమిషాల్లో ఈ విధంగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం అంత నెయ్యి అలాగే కాస్తంత ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి ఇలాచీ పౌడర్ వేసేది. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ కొబ్బరి తురుము అంతా ఈ ప్లేట్లోకి వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇది మరీ గట్టిగా పూర్తిగా చల్లారిపోకూడదండి. పూర్తిగా చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. మన చెయ్యి ఎంత వేడైతే పడుతుందో అంతవరకు చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఈ కొబ్బరినంతా మనం లడ్డూల్లాగా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపించే విధంగా అయితే చేసుకోండి. ముందు మీకు పల్చగా అనిపించినా కానీ ఇదంతా చల్లారిపోయాక చక్కగా గట్టి పడిపోయి మన ఉండలన్నీ చక్కగా గట్టిగా అయితే అయిపోతాయి. ఈ విధంగా మొత్తం ఈ కొబ్బరినంతా ఇక్కడ ఇలా ఉండలు చేసి పెట్టేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మన కొబ్బరి లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉండండి ఎంత జ్యూసీగా ఉందో. చూడండి ఎంత జ్యూసీగా అయితే వచ్చేసిందో. మనకు చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.